సంతోష్ రావు వీళ్ళిద్దరూ వాళ్ళ బినామీ నవీన్ రావు ఇంకా అదర్స్ వీళ్ళందరూ కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళు ఏదైతే ఇల్లీగల్గా అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అక్కడ స్కాములు చేసి అక్కడ తీసుకున్న కమిషన్లను మోకిలాల బ్లూఫిన్ అని ఒక కంపెనీ పెట్టి దాని ద్వారా 700 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు ఆ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ కి సంబంధించిన ఇది కూడా ఇచ్చింది. ఏది ఆమె మాట్లాడిన ఎన్ని ప్రెస్ మీట్లు అన్ని అవేమేమి మాట్లాడిందో టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఇచ్చినాం. వీటితో పాటు ఆమె ఓపెన్ గా వాళ్ళ ఇద్దరు సంతోష్ రావు గారు, హరీష్ రావు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిని, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ని తప్పుతో పట్టించి దోచుకుర్రు అని చెప్పింది. దోచుకుర్రు అని చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి అందుకే ఆయనను ఇరిగేషన్ మంత్రిగా తప్పించి కొన్ని రోజులు మంత్రి పదవి కూడా లేదని చెప్పింది. కాబట్టి మీరు ఈ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద సెక్షన్ 173 కింద మీరు కేసు నమోదు చేయాలని నేను మా ఎమ్మెల్యే పీర్లయ్య గారు మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మీరు డెఫినెట్ గా యాక్షన్ దీన్ని మీరు అవసరమైతే ఇంకా హయ్యర్ అప్స్ కి మేము కూడా చేయాలనుకున్నాను. వీళ్ళు చేసిన 7-8 లక్షల అప్పులు కారణంగా వడ్డీలకే అంకితమైంది తప్ప మంచి జరగలేదు. వీళ్ళు దర్జాగా దోసుకుందే కాకుండా దోసుకున్న వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాకే నీతులు చెప్తున్నారు. దొంగ అన్నట్టుగా మేము 2 ఏళ్లలో ఏదో దోసుకున్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు మీద చర్యలు తీసుకొని తెలంగాణ ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలనే పేరుతోటి ఏర్పడ్డ తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి కేసీఆర్ నమ్మి 2 సార్లు అధికారం ఇస్తే ఈ తెలంగాణను పూర్తిగా సర్వనాశనం చేసి అన్ని విధాలుగా దోపిడీ చేసి 10 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్కనాడు కూడా నోరు మెదపనటువంటి ఎమ్మెల్సీ కవిత గారు అధికారం పోయిన తర్వాత ఏదైతే తెలంగాణ మార్పు దారొచ్చినటువంటి ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు, మహిళలకు, యువకులకు పెద్దపీట వేసి వాళ్ళు ఎన్ని అప్పులు చేసినా, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఇలా ముందుకు పోతున్న తరుణంలో ఎమ్మెల్సీ కవిత గారు వాళ్ళ సొంత కుటుంబం సభ్యుల మీద ఏదైతే హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావు గారు ముగ్గురు కూడా 10 ఏళ్ళు కేసీఆర్ను తప్పుదో పట్టించి తెలంగాణ సంపదను లూటీ చేసిందని చెప్పి బహిర్గతంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి దాన్ని ఆధారంగా ఇవాళ మా గౌరవ ఎంపీ గారు యాక్టివ్ 173 బిఎన్ఎస్ఎస్ ద్వారా చట్టరీత్యా వాళ్ళ చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద దర్యాప్తు చేయాలి. ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారు మరి సొంత కుటుంబ సభ్యులైనటువంటి ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావులు కాళేశ్వరం పేరు మీద, కమిషన్ల పేరు మీద తెలంగాణ సొత్తును మొత్తం దోచుకొని 1000 కోట్లు దోచుకొని ఇలా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకొని తెలంగాణ ప్రజల ముందు వాళ్ళను దోషులుగా నిలబెట్టాలని చెప్పి ఇవాళ యారుట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే దొంగ అన్నట్టుగా రాష్ట్రాన్ని అప్పులు చేసింది కాక మా గౌరవ ముఖ్యమంత్రి సంక్షేమాలు, అభివృద్ధి 2 వైపులా 2 కళ్ళ లెక్క చేసుకుంటూ పోతే ఏదో మేము వచ్చిన తర్వాత అప్పులైనట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని చిత్రీకరించి తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తున్న తరుణంలో మరి దీని మీద నిక్కచ్చిగా నిగ్గుదేలాలే, దర్యాప్తు జరగాలని చెప్పి 173 బిఎన్ఎన్ఎస్ ద్వారా దర్యాప్తు చేయాలని చెప్పి ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. తప్పకుండా దోషులను తెలంగాణ ప్రజలు ముందుంచాల్సిన అవసరం ఉంది. చట్టాలు కూడా ఎవరికి చుట్టం కాదు. ఎంత పెద్ద నేరస్తుడైనా, ఎంత పెద్ద అధికారైనా దీనికి అంత బాధ్యులే. ఆ రోజు హరీష్ రావు తప్పు చేసిండు కాబట్టి 2వసారి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ఇవ్వకుండా, కొన్ని రోజులు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టిరు. మరి ఆ రోజు కవిత అధికారం ఉన్నప్పుడు ఇలా ఒక్క మాట మాట్లాడలేదు. మరి అధికారం పోయిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్సీ ఇవాళ ప్రజల ముందు మాట్లాడితే దీని మీద తప్పకుండా దర్యాప్తు జరగాలనే కోణంతో
మా పార్టీ నాయకులు మా గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యాదాద్రి భువనగిరి ఇలా ఇక్కడ యారుగుట్టలో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద తప్పకుండా దర్యాప్తు చేసి వాళ్ళను తెలంగాణ ప్రజల ముందు దోషులుగా చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ విప్పు స్థానిక శాసనసభ్యులు బీర్ల ఎలయ్య గారు చెప్పినట్టు దొంగ అని అరిచినట్టు దొంగతనం చేసి ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలల్లా దోచుకొని మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రం చేసినటువంటి ఈ కేసీఆర్ కుటుంబం 9 సభ్యులకు ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రాజ్యసభ, లోక్సభ, ఇరిగేషన్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అన్నీ వాళ్ళే తీసుకుర్రా. 10 ఏళ్ళల్లో తీసుకొని ఏం చేసిర్రా అంటే ఏమన్నా న్యాయం చేసిర్రా అని అంటే న్యాయం చేయలేదు, దోచుకొని ఏం చేసిర్రా అంటే బినామీ పేర్లలో పెట్టి కోట్ల రూపాయలు ఈరోజు నవీన్ రావు అని ఇంకా చాలా మంది వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరు కలిసి బినామీ పేర్లల్లో కోట్ల రూపాయలు ఇలా మోకిలాల చుట్టుపక్కల ప్రాంతాలలో కంపెనీలు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఇలా కంపెనీ పేర్లతో పాటు ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి బినామీల పేర్లతో పాటు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజానికి పట్టిన చీడ పురుగులు ఇవాళ తెలంగాణ సమాజం ముందు వచ్చి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి మన కష్టాలు ఇవాళ రైతులు కష్టాలు చూస్తున్నాం. ఇప్పటిదాకా రివ్యూ పెట్టి వస్తున్నాం మేము కలెక్టర్ ఆఫీస్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో. ప్రతి దగ్గర ఇవాళ రాష్ట్రం ఎప్పటికీ కష్టాల నుంచి బయటికి పోతుందన్న ఉద్దేశంతో తెచ్చుకున్న తెలంగాణను నేను కాపల కుక్క లెక్క ఉంటా, నేను ముఖ్యమంత్రినే గాను, నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, నా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తుంది, నా బిడ్డ అమెరికాలో ఉంది, వాళ్లకు ఏమి రాజకీయ ఇంట్రెస్ట్ లేదని చెప్పిన కేసీఆర్ కొడుకును బిడ్డను అమెరికా నుంచి తెచ్చి డైరెక్ట్ పట్టాభిషేకం చేసి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పరిస్థితిని ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలి. పదే 2 సంవత్సరాలలోనే తెలంగాణను దోచుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ జూబ్లీహిల్స్ ఎన్నికలలో గెలవాలన్న పిచ్చి తాపత్రయాన్ని ప్రజలు గమనించి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి పేద ప్రజల ఇల్లులు హైడ్రా పెట్టింది పేద ప్రజల ఇల్లులు కూలగొట్టడానికి కాదు, హైడ్రా పెట్టింది హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోనికే. న్యూయార్క్ నగరం చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ హైదరాబాద్లో 1,00,000 ఇల్లులు కట్టి ఇచ్చిండని హరీష్ రావు చెప్తాడు. ఏడ ఇచ్చినావు నాయన 1,00,000 ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చూపియాలి, ఆ 1,00,000 మంది లిస్టు కూడా ఇవ్వాలి మీడియాకు. జూబ్లీహిల్స్ ఎన్నికల ముందే 11వ తారీఖు ముందే నువ్వు 1,00,000 మంది ఇల్లులు ఇచ్చినావు అన్నావు కదా, వాళ్ళ జాబితాను మీరు రిలీజ్ చేయాలి. ఎంతమందికి ఇచ్చినావు మీరు? 1,00,000 ఇల్లుల పర్మిషన్లు నాలాల మీద చెరువుల మీద దండుకోనికి ఇచ్చి కమిషన్ల కోసం ఇవాళ హైదరాబాద్ నగరాన్ని ముంచేటట్టుగా మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన ఇది. లేకపోతే హైదరాబాద్ని ప్రఖ్యాతి నగరం, ప్రపంచ ప్రఖ్యాత నగరం చేస్తా అని చెప్పిన వాళ్ళు మీరు ఇష్టానుసారంగా చేసిర్రు. కాబట్టి ఈరోజు ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే దొంగతనం చేసి దొంగ అని అరిచి ప్రజల్ని తప్పుతో పట్టిస్తుంది తెలంగాణ ప్రజల్ని. దీన్ని మనం అసలు ఉపేక్షించొద్దు. వీళ్ళ మీద చెట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.